మల్లికార్జున రెడ్డి గారు నమస్తే. మల్లికార్జున రెడ్డి గారు, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి ప్యాషన్ కొద్దీ వ్యవసాయ రంగం వైపు మళ్ళారు. ఈ మధ్యనే సాక్షాత్తు ప్రధాని గారి అభినందనలు కూడా మీరు అందుకున్నారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్ దగ్గర కూడా చేస్తున్నారు. మీరు వ్యవసాయం చేస్తున్న భూములు ఎలాంటి భూములు ఇక్కడ కానీ కరీంనగర్లో కానీ? నేల రకం ఏంటి, ఎలాంటి పంటలు వేస్తున్నారు, మీ అనుభవాలు ఏంటి? తప్పకుండా సార్. అందరికీ సుబ్రహ్మణ్యం రావు సార్కి సార్ ముందుగా ధన్యవాదాలు. నమస్తే సార్. చాలా మంచి విశ్లేషణ సార్. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రోగ్రాము చాలా మంది రైతులకి ఇది ఒక సాయిల్ మీద బెస్ట్ ప్రోగ్రామ్ సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సార్ మనకు మూలం వచ్చేసి సాయిలే. సో భూమి బాగుంటేనే పండించే పంటలు నాణ్యమైనటువంటి పంట తీయగలుగుతాము, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలుగుతాం. సో ఇప్పుడున్నటువంటి సాయిల్స్ మంచి నేలలు కూడా నిస్సారమైన భూములుగా తయారవుతున్నాయి సార్. ఓకే. సో మనం వాడుతున్నటువంటి రసాయనాల వినియోగము పెరగడం వల్ల మన నేల తల్లి ప్రోగ్రాం తర్వాత మంచి కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ప్రకృతి వ్యవసాయము ముందుకు రాలేకపోతున్నారు సార్. సో ఈ నేల మీద ఒక మంచి డిస్కషన్ చాలా మంచి కార్యక్రమం సార్. చాలా మంది రైతులు కూడా మల్లికార్జున రెడ్డి గారు చాలా మంది రైతులు చెప్తుంది, ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్నా మాకు ఈ ఆవు పెండ లేదా ఈ బయో ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉండట్లేదు. ఒక రైతు అడిగారు, మాకు ప్రభుత్వం ఇచ్చే ఎరువుల మీదేమో సబ్సిడీ ఉంది, అదే సబ్సిడీ రైతుకి ఇచ్చితే మార్కెట్లో దొరికితే ఎక్కడైనా కొనుక్కోవడానికన్నా అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అంటా ఉన్నారు. సో వాటి గురించి కూడా మాట్లాడుతూ భూమికి సంబంధించి మీరు ఏం చెప్తారు? షూర్ సార్, తప్పకుండా. నేల ఆరోగ్యంగా ఉండాలంటే సార్ అన్ని పశువులు ఉండాలి. పాడి పంట అనుకున్నాం సార్. పాడి ఒకటి లేకుంటే ఓన్లీ పంట మీదనే మనం ఆధారపడ్డాం. దానిలో కూడా ఒకటే రకమైనటువంటి పంట విధానాన్ని అవలంబించడం వల్ల భూములన్నీ సంవత్సరానికి డిగ్రేడ్ అయిపోతున్నాయి సార్. నా సాయిల్ వచ్చేసి ఒక 10 సంవత్సరాల కింద నా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ 0.5 సార్. రైట్ నౌ నా భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ 1.5 కి రీచ్ అయ్యాను సార్. ఒకే పద్ధతి కాదు, రకరకాలైనటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ భూమిని క్రాప్ డైవర్షన్ చేస్తూ భూమి యొక్క ఆరోగ్యాన్ని పెంచడం జరిగింది సార్. ఎట్లాంటి రసాయనాలు వినియోగించకుండా ఓన్లీ భూమికి అంటే తెగుళ్లను కూడా తట్టుకునే శక్తి, చీడపీడలను తట్టుకునే శక్తిని రకంగా నేను అవలంబిస్తున్నా సార్. నేను చేస్తున్న భూములు వచ్చేసి నల్లరేగడి భూములు వచ్చి ఇంటి దగ్గర సార్. హైదరాబాద్ లో ఒంటి మామిడిలో సాగు చేస్తున్నటువంటి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్, కొంత దుబ్బనేల లాంటి భూములు ఉన్నాయి. హైదరాబాద్ లో సాగు చేస్తున్నటువంటి భూములలో రెడ్ గ్రామ్ సాగు చేయడం జరుగుతుంది సార్ 60 ఎకరాల విస్తీర్ణంలో. నువ్వులు, నల్ల నువ్వులు, మన కుసుమ, తెల్లజొన్న, సజ్జ, కూరగాయలు ఇట్లాంటివన్నీ ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేయడం అన్ని రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది సార్. ఇంటి దగ్గర వచ్చేసి వరి సాగు చేయడం జరుగుతుంది సార్.